హాయ్ గైస్, వెల్కమ్ టు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్. ఐమ్ భాను ప్రకాష్ రెడ్డి బెచ్చంకి. డంకి ఇప్పుడు చూసొచ్చాను అనమాట. ఇట్స్ ఓకే, బాగుంది మూవీ. అంటే లైక్ చాలా చాలా బాగుంది. రాజ్ కుమార్ హిరాని గారి ఫిల్మోగ్రఫీలోనే ద బెస్ట్ మూవీ అని చెప్పాను, కానీ ఇట్ వాజ్ రియలీ గుడ్. అంటే ఫస్ట్ హాఫ్లో ముఖ్యంగా కామెడీ నచ్చిన వాళ్ళకి మాత్రం పగలబడి నవ్వుతారు గ్యారంటీగా. నాకంత వర్కౌట్ కాలేదు కామెడీ. లావటరీ అవన్నీ ఉన్నాయి కదా. జనరల్గా ఇంగ్లీష్ మీద ఎక్కువ కామెంటరీ, మనం ఏదైతే థ్రిల్లర్లో చూసినామో అది ఎక్కువ ఉంటుంది. ఇంగ్లీష్ మీద ఎక్కువ డైలాగ్స్ అండ్ ఆల్సో దాని మీద కామెడీ ఎక్కువ ఉంటుంది. ఎమోషనల్ పార్ట్ బాగా నచ్చింది. ముఖ్యంగా నాకు సినిమా మొత్తంలో ఎమోషనల్ పార్ట్ అంటే మాత్రం విక్కీ కౌశల్. నాకైతే దాంట్లో జనరల్గానే ఎమోషనల్ పార్ట్లో కూడా చూసుకుంటే కూడా సెకండ్ హాఫ్లో ఉన్నా కానీ విక్కీ కౌశల్ క్యారెక్టర్ చక్కువ ఉన్నా కానీ ఒక మెయిన్ మోటివ్ ఉంటుంది ఆ క్యారెక్టర్కి. మిగతా క్యారెక్టర్స్కి అంత స్ట్రాంగ్ మోటివ్ ఇవ్వలేకపోయారు. ముఖ్యంగా షారుఖ్ ఖాన్కి మోటివ్ ఉంది, కానీ జస్ట్ ఏదో ఉంది కదా నేమ్ సేక్ అన్నట్టు చూపించినట్టు అనిపించింది తప్ప ఎప్పుడు కూడా నాకు ఎమోషనల్ ఎక్కువ వెయిట్ అనిపించలే. అది క్లైమాక్స్కి వచ్చిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ అనిపించింది. దానివల్ల రూట్ అయిందనమాట. లైక్ క్లైమాక్స్ వచ్చేసరికి ఓకే, షారుఖ్ ఖాన్ క్యారెక్టర్ కోసం నేను రూట్ అయినా, కానీ మిగతా క్యారెక్టర్స్ వాళ్ళ రీజన్లు ఖచ్చితంగా ఎందుకు డంకీ వెళ్ళాలి. డంకీ అంటే లైక్ ఇట్లా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి వెళ్ళడం అనమాట. సో ఎందుకు వెళ్ళాలి, వాటి రీజన్స్ మాత్రం కామికల్గా వాడి తప్ప సీరియస్ రీజన్స్ ఖచ్చితంగా వీళ్ళు వెళ్ళాలి, వీళ్ళకి ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇక్కడ చూపెట్టలే అనమాట. ఈవెన్ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ కూడా చూపించింది బాగున్నా, కానీ ఏదో లైక్ ఇది జరిగింది ఇట్లుంటుంది అన్నట్టు చూపించినట్టు అనిపించింది, కానీ నెవర్ ఫెల్ట్ లైక్ అరే ఇది చాలా కష్టం అన్నట్టు అనిపించలే అనమాట. సో ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ ఓకే. నాకైతే పర్లేదు అనిపించింది. కాకపోతే లైక్ నిజంగా జనాలు అన్నట్టుగా మాస్టర్ పీస్ అన్నట్టు అయితే కాదు. సంజు అయితే బాగుంది. ఎమోషన్స్ వైజ్గా మాత్రం సంజు బాగుంది. ఐ థింక్ ఇంకొంచెం కామెడీ కూడా నాకు దాంట్లో వర్కౌట్ అయింది. నా పక్కకున్న సీట్ వాడైతే మాత్రం పగలపడి నవ్విండో. వానికి ఎంత నచ్చిందో నాకైతే తెలియదు. అయితే నీకు నచ్చదని చెప్పట్లేదు, నాకు అంత అనిపించట్లేదు. అందరు లేపుతున్నారా అని డౌట్ వచ్చింది. ఏమో భయ్యా, నాకు మాత్రం అట్లా అనిపించింది అన్నట్టు. ఇట్ వాజ్ ఓకే. మ్యూజిక్ చాలా బాగుంది. షారుఖ్ ఖాన్ యాక్టింగ్ మ్యాన్ నిజంగా చాలా చాలా బాగా ఇచ్చిండు. ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగా ఇచ్చారు అనమాట. సో ఇట్ ఫెల్ట్ రియలీ గుడ్ అనమాట. అండ్ రికమెండ్ చేస్తా అంటే మాత్రం ఓకే, రికమెండ్ అయితే చేయొచ్చు అనుకుంటున్నాను నేనైతే మాత్రం. పెద్దగా లేవు భయ్యా. అంటే లైక్ ఒక రాజ్ కుమార్ హిరానీ మూవీ మార్క్ అయితే ఖచ్చితంగా కనబడ్డది. అట్లా అని చెప్పేసి ఈ పర్టికులర్ కాన్సెప్ట్ నాకంతా రూటెడ్ అనిపించలేదు. ఈవెన్ ఎమోషనల్గా ఇది ఖచ్చితంగా చెప్పాల్సిన స్టోరీ అన్నట్టు అయినా అనిపించలేదు. క్లైమాక్స్లో కొంచెం ఏదో లైక్ సమ్ ఇమేజెస్ చూపించేసి అన్నారు, కానీ స్టార్టింగ్ నుంచి నా క్యారెక్టర్స్తో అంత రూటెడ్ అనిపించలేదు. ఈవెన్ తాప్సీ క్యారెక్టర్ కానీ వీళ్ళిద్దరి మధ్యలో డైనామిక్స్ నాకు అంత అనిపించలేదు. కాకపోతే క్లైమాక్స్లో షారుఖ్ ఖాన్ క్యారెక్టర్ వల్ల అది ఎమోషన్ క్రియేట్ అయింది అంతే. నాకైతే అట్లా అనిపించింది. ఓకే, నాకు అంతే అనిపించింది అనమాట. ఏదో లైక్ బయస్ అని ఏమీ లేవు, కానీ నాకు రియల్లీ ఈవెన్ ట్రైలర్స్ అండ్ ఆల్సో ఏవైతే ప్రామిస్ చేసాయో అవైతే గ్యారంటీగా ఉన్నాయి. మీకు కామెడీ వర్కౌట్ అయితే ఫస్ట్ హాఫ్ బాగా వర్కౌట్ అవుతుంది. కామెడీ కాకపోతే మాత్రం ఎమోషనల్గా విక్కీ కౌశల్ క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది. ఆయనకి ఇచ్చిన రీజను దాంట్లో విక్కీ కౌశల్ పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంటుంది అనమాట. ఐ రియలీ లైక్ ఇన్ దాట్ వే. సో అది వర్కౌట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. లేదంటే ఐ కాంట్ సే ఎనీథింగ్ అబౌట్ ఇట్. సో డంకీ వర్సెస్ సలార్ పరిస్థితి ఏంటి అంటే మాత్రం ఇవాళ నైట్ మాట్లాడతా. లైవ్ ఉంది మనకి 8 PM మీరు చూసే ఉంటారు ఈవెంట్. సో జాయిన్ అయిపోండి. చాలా మాట్లాడాలి. పాలిటిక్స్ జరుగుతున్నాయి, ఒక రకంగా పాలిటిక్స్ జరుగుతున్నాయి దీంట్లో. వాటి గురించి చాలా మాట్లాడతా. డ్రామా బాగా జరుగుతుంది అన్నట్టు. సో నేను బయట ఎక్కడో ఉన్న పోతురు జనాలు. సో డోంట్ మైండ్ మీ దాట్. అండ్ నైట్ మాట్లాడదాం. సో యా గైస్, దిస్ ఇస్ మై రివ్యూ ఆన్ డంకీ. ఐ ఫెల్ట్ ఇట్ ఓకే. చూడాలనుకుంటే మాత్రం ఒకసారి చూసేసేయండి. బాగానే ఉంది, పర్లేదు ఓకే. సో యా గైస్, మళ్ళీ నైట్ కలుస్తా. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.